కార్తికేయ లాంటి ఎన్నో మంచి చిత్రాలను అందించిన మన చందు గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. చందు గారు ఏం బుక్స్ కొనడానికి వచ్చారు? ఇంకా నథింగ్, ఒక పర్టికులర్గా ఒక బుక్స్ అన్ని అంటే ఈ బుక్స్ ఈ జానర్ అని ఏం లేదండి. జస్ట్ ఐ యూస్ టు కమ్ అన్నమాట, చూస్తాను ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ ఆర్ఎల్స్ పాత కొన్ని బుక్స్ ఉంటాయి అన్నమాట, విచ్ నా కలెక్షన్లో కొన్ని మిస్ అయిపోయినవి. అవి దొరికినాయి అంటే హ్యాపీగా మళ్ళీ తీసుకొని. ఓకే, ఏంటి అవి? ఏమన్నా కెన్ యూ నేమ్ దెమ్? అంటే ఎండమూరి గారివి, మధుబాబు గారివి, ఆ, ఇంకా ఇప్పటి వరకు మీరు చదివిన వాటిలో ఫేవరెట్ బుక్ ఏంటి? నాకు ఫేవరెట్ బుక్ అనే లేదండి. నేను జనరల్గా నేను ఎక్కువ చదివేది అమర్ చిత్ర కదా. సో ఆ సిరీస్ అవుతుంది అనమాట. సో అది మన హిస్టరీ మీద, మన కింగ్స్ మీద అండ్ రామాయణ మహాభారత ఆబ్వియస్లీ అవి నా ఫేవరెట్ అనమాట. వాటికి నేను కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయ్యేవాడిని. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ సూర్యదేవ రామ్మోహన్ రావు గారి కొన్ని బుక్స్ ఉంటాయి. నేను చాలా ఎక్కువ ఎగ్జైట్ అయ్యేది ఆయన నవల్స్ కానీ. సో మీకు యూత్ కి ఇప్పుడు ఈ కాలంలో బుక్స్ వీటన్నిటికీ దూరం అయిపోతున్నారు. సో జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు యువతకి? మీరు బుక్స్ చదివితే ఏమొస్తుంది? సినిమాల కంటే బుక్స్ చాలా బెటర్ అంటారా, కాదంటారా? అలా ఏం జనరలైజ్ చేయలేమండి. అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. అంటే దిర్ ఇస్ నో నీడ్ టు పుష్. బట్ ఒకటేంటి అంటే నేను అదే చెప్తాను. ఇప్పుడు మీరు అది కిండిల్లో చదివినా ఏది చదివినా అది పాత పాటలు బాగుంటాయి, కొత్త పాటలు బాగుంటాయి అంటే విభజించి చెప్పలేము. ఎవరి టేస్ట్ బట్టి. ఇట్స్ నాట్ తెలుగు ఆర్ఎల్స్ డిప్లొమాటిక్ అండి. అంటే 100% వాట్ అంటే నేను పర్టికులర్గా నేను ఒక్క పాయింట్ని పుష్ చేసేది అంటే బీయింగ్ ఏ తెలుగు రీడర్, నేను ఒక తెలుగు పర్సన్, నా మాతృభాషని నేను కొంచెం పుష్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నాగ చైతన్య గారితో రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ విత్ నాగ చైతన్య అండ్ సాయి పల్లవి అండర్ గీతా ఆర్ట్స్ బ్యానర్ అనమాట. తండేల్ దాని మూవీ ఎప్పుడు రాబోతుంది? ఏమని ఎనీ అప్డేట్స్? అక్టోబర్ దసరాకి ప్లానింగ్ అండి. అవునా? అంటే మేము ఆల్రెడీ మా కాన్సెప్ట్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో ఇట్ ఇస్ పిక్చర్ క్లియర్. మేము ఏం చెప్పబోతున్నాం, ఎలా ఉండబోతుంది. ఇట్స్ ఎ లవ్ స్టోరీ బిట్వీన్ సత్య అండ్ రాజు. షూర్, డెఫినెట్గా అది చాలా బాగుంటుందని, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారని నేను. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అండి. థ్యాంక్ యూ.